అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి, ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశములు చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ పుణ్యఫలితం వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండేవాడిని. తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది. అదే మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసి వచ్చేది కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడనకు నేనెక్కడ? ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇవి అన్నీను దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మల వలన మానవుడు ఎట్లు ఆచరించవలేనో దాని ఫలం ఎట్టిదో దయచేసి వివరింపుడు అని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించదను, శ్రద్ధగా విను. జీవుడు అంటే ఆత్మ అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరిచిపోయి ఇంద్రియాలతో కూడి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే మానవుడు సత్కర్మములు చేయవలెను. ఈ విధంగా సత్కర్మలు చేయటం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. కనుక ఆత్మ విషయమైన సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి. దేహి అయిన వాడు అంటే దేహము కలవాడు అంటే మానవులు వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి తనకు ఏ కర్మ చేయవలనని నిర్ణయించబడినదో ఆ కర్మల్ని భక్తి శ్రద్ధలతో విధిగా చేయవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను అవి వ్యర్థమగును. కనుక స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిదవుతుంది. కనుక వేకువజామునే స్నానము శ్రేష్టము, బ్రాహ్మణునకు వేద సహితము అయినది. ఈ విధంగా ప్రతిరోజు స్నానమాచరించు సామర్థ్యం లేనివాడు అధము కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడైనను, లేదా మకర రాశిలో సూర్యుడుండే మాఘమాసంలోనైనను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనైనను ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేస్తే ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోనూ, గ్రహణ దినాలలోనూ, మిగిలిన పుణ్యదినాలలోనూ చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు మిగిలిన కాలాల్లో కూడా ప్రాతకాలమందు స్నానం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, హోమం, జపం మొదలగునవి చేయుట చాలా అవసరం. ఆ విధంగా స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం పొందుతారు. కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే. దీనితో సమానమైన మాసమే లేదు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు అంటే దీపస్తంభం నుంచి పుట్టినవాడు మునితో, పుణ్యాత్మ, తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాసాలను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నేను బ్రాహ్మణుని కదా, నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగాడు. అంతటా అంగీరసుడు, నాయనా, చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఆ 4 మాసములనే చాతుర్మాస్యం అని పేరు. ఈ ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనియు కూడా అంటారు. ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేరు. ఈ 4 మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. ఈ చాతుర్మాస్యం అనబడి ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రాసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ 4 నెలలు సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించువారు పరమపదం పొందుతారు.
ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనం కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణనుకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో, నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారు అయిన నీకు తెలియని విషయములు ఏమీ ఉండవు. మహాములు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా? మహామునుల యొక్క సత్కర్మానుష్ఠాన వ్రతములు అన్నీ విఘ్నములు లేకుండా సాగుతున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగమ్మున నీ వెరుగనది విషయం ఏమి ఉంటుంది? అయినను నన్ను వచింపమని అన్నావు గనక చెప్పుచున్నాను. ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళని చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని కూడా మర్చిపోయారు. కొందరైతే భక్షాభక్ష విచక్షణ లేక భుజించకూడదు అని తెలిసినా ఆ పదార్థాలనే భుజించుచున్నారు. మరికొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగా ఆకమునిపే మధ్యలో మానివేయుచున్నారు. ఎక్కడో కొందరు సదాచారులుగా ఉన్నా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుతూ ఉన్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ అందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు. అలా వృద్ధ బ్రాహ్మణ వేషంలో పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు సద్బ్రాహ్మణులు బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీహరిని అతిథి పూజలతో సత్కరించారు. కొందరేమో ముసలివాడని ఎగతాళి చేశారు. కొందరు ఈ ముసలివాడితో మనకేం పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తేన్నో చూడలేదు. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి గాంచి వీరిని ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తవ అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతియగు నైమిసారణ్యమునకు అంటే ఋషి మండలానికి వెళ్ళారు. నైమిసారణ్యంలో ఉన్న సిద్ధులు మునులు అందరూ శిష్యమిత్ర పుత్ర కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ మహాత్ముని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాల స్తుతించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ వేనోళ్ల భక్తి శ్రద్ధలతో స్తుతించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 18వ అధ్యాయము సమాప్తం.